వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం. నేను మీ సాయి సుధా. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. సీఎం జగన్మోహన్ రెడ్డిపై అవాకులు చవాకులు మాట్లాడితే సహించాం. కన్నా లక్ష్మీనారాయణకు ఏపీ మంత్రి అంబటి రాంబాబు హెచ్చరిక. వివి రమణ స్ఫూర్తిగా ఆయన అడుగుజాడల్లో యువత నడవాలి. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పిలుపు. కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్ధీకరణ, సిపిఎస్ రద్దు శుభ పరిణామం. సీఎంకు థ్యాంక్స్ చెప్పిన ఏపీ జేఏసీ అమరావతి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు. టీడీపీతో ఎన్నికల్లో పొత్తుపై ఆలోచించే అధిష్టానం నిర్ణయం. బీజేపీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు సోము వీర్రాజు స్పష్టీకరణ. ఇక డీటెయిల్స్ చూస్తే, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై కన్నా లక్ష్మీనారాయణ అవాకులు చవాకులు మాట్లాడితే సహించేది లేదని ఏపీ భారీ నీటిపారుదల శాఖ మంత్రి అంబటి రాంబాబు హెచ్చరించారు. ఇష్టం వచ్చినట్లు కన్నా మాట్లాడితే తాము సహించబోమని అన్నారు. కన్నా లక్ష్మీనారాయణ సత్తెనపల్లి టీడీపీ ఇన్ఛార్జ్ మాత్రమే. ఆయన పోటీ చేస్తాడో పారిపోతాడో తెలియదు అన్నారు. ఎన్నికల ఖర్చు కోసం బీజేపీ ఫండ్ పంపితే మింగిన ఘనత కన్నాది అని అన్నారు. ఆయన సంగతి కేంద్ర మంత్రి అమిత్ షాను అడిగితే బాగా చెబుతారని వ్యాఖ్యానించారు. మాజీ మంత్రి కన్నా పార్టీలు మారిన వ్యక్తి అని చంద్రబాబును తిట్టి ఆయన బొమ్మలకే పాలాభిషేకం చేస్తున్నాడని ఎద్దేవా చేశారు. ఇకనైనా కన్నా నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని అన్నారు. కన్నా సంగతి గుంటూరులో కంటే ఆయన తోటలో మనుషులే చెబుతారని, ఆయన ఇంటి ముందు ఫ్లెక్సీలు కూడా చెబుతాయని వ్యాఖ్యానించారు. తీవ్రంగా మేము అభ్యంతరం వ్యక్తం చేశాం. 100 మంది రాజారెడ్డిలు కలిస్తే ఒక జగన్మోహన్ రెడ్డి అవుతాడు అనే మాట మాట్లాడాడు కన్నా లక్ష్మీనారాయణ గారు. ఏమండి, ఏం తెలిసి మీరు మాట్లాడారు జగన్మోహన్ రెడ్డి గారి గురించి, రాజారెడ్డి గారి గురించి? ఎస్, చెప్తున్నాం. 100 మంది రాజారెడ్డిలు కలిస్తే ఆయనే అవుతాడు. 10 మంది రాజశేఖర రెడ్డిలు కలిస్తే జగన్మోహన్ రెడ్డి అవుతాడు. రాజారెడ్డి మనుమడి జగన్మోహన్ రెడ్డి. రాజారెడ్డి ఏంటి ఇక్కడ నాకు? రాజారెడ్డి ఇద్దరిని అంటే అందించాడు మనకి. రాజశేఖర రెడ్డి లాంటి బిడ్డను అందించాడు, ముఖ్యమంత్రిగా చేశాడు. ఈ రాష్ట్ర ప్రజల హృదయాలలో చిరస్థాయి ముద్ర వేసుకున్నటువంటి వ్యక్తి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి. అలాంటి బిడ్డని కన్నవాడు రాజారెడ్డి, పెంచినవాడు రాజారెడ్డి, నాయకుడిగా తయారు చేసిన వాడు రాజారెడ్డి గారు. ఆయన మనువడు జగన్మోహన్ రెడ్డి, ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి అయినటువంటి వ్యక్తి. కుమారుడు ఇదే తెలుగు రాష్ట్రానికి ముఖ్యమంత్రి, ఉమ్మడి రాష్ట్రానికి. మనువడు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి. మాకన్నా సిగ్గుండాలి, రాష్ట్ర ప్రజలకు సిగ్గుండాలి, సత్యనపల్లి ప్రజలకు సిగ్గుండాలి. ఇష్టం వచ్చినట్టుగా అవాకులు చవాకులు మాట్లాడితే ధర్మం కాదు. నువ్వు చాలా గొప్పడైతే అవ్వచ్చు, భారతీయ జనతా పార్టీకి అధ్యక్షుడిగా చేసి ఉండొచ్చు. కానీ స్థాయి తక్కువగా జగన్మోహన్ రెడ్డి గారిని, రాజారెడ్డి గారిని, వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని విమర్శించే స్థాయి లేదు నీకు అనే విషయాన్ని నువ్వు గమనించమని ఈ సందర్భంగా నేను చెప్పదచ్చు. వచ్చావు, పోటీ చేస్తావు, చెయ్యి. పోటీ చేస్తావో చివరిలో పారిపోతావో మాకు తెలియదు. ఇన్ఛార్జి నువ్వు ఇప్పుడు ఇన్ఛార్జిగా ఎన్నాళ్ళు ఉంటావో. ఇంతకుముందు చాలామంది వచ్చారు ఇక్కడ, చాలామంది తెలుగుదేశం తరఫున తిరిగారు. వాళ్ళందరూ పాపం అర్ధంతరంగా వెళ్ళిపోయారు. నువ్వు వచ్చావు, నువ్వు ఎన్నో కిషులుగా మాకు తెలియదు. చూద్దాం దాని సంగతి కూడా. అంతే తప్ప ఏదో జగన్మోహన్ రెడ్డి గారిని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని విమర్శించే నైతిక విలువ నీకు లేదనే విషయాన్ని ఆయన కనుక్కోవడం మంచిది. ఎవరైనా వస్తాది గారు ఆ విషయాలు తెలుసుకుంటే మంచిదని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. రాజారెడ్డి గారి గురించి, రాజశేఖర రెడ్డి గారి గురించి మాట్లాడుతున్నామంటే నవ్వి పోదురుగాక సిగ్గు లేదా అని ఇక అడుగుతాం. ఇది గమనించండి. మాట్లాడేటప్పుడు మీరు కంట్రోల్లో మాట్లాడకపోతే మేము అంతకు అంత సమాధానం చెప్పవలసి ఉంటుంది. కన్నా లక్ష్మీనారాయణ గారు మీరు వచ్చారు, చంద్రబాబు నాయుడు గారు చెప్తే నా మీద ఆయన పంపిస్తే మీరు వచ్చారు, మీ పని మీరు చేసుకోండి. అంతే తప్ప నోరు జారితే, అవాకులు చవాకులు పేలితే మేము ఊరుకో. ఇంతకు ముందు కూడా చెప్పాం, మేము చంద్రబాబు నాయుడు గారు ఇష్టం చేయడం మాట్లాడితే ఊరుకోవడానికి. మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, రాజశేఖర రెడ్డి గారి శిష్యులం, జగన్మోహన్ రెడ్డి గారి ఫాలోయర్లం, చిత్తశుద్ధిగా పరిపాలన చేస్తున్నటువంటి వ్యక్తులం.
పార్టీలు మారి దగాలు చేసి డబ్బులు సంపాదించుకున్నటువంటి వ్యక్తులం కాదు. కాబట్టి కాస్త జాగ్రత్తగా మాట్లాడవలసిందిగా ఈ సందర్భంగా మీ ద్వారా ఆ వస్తాదుకి చెబుతున్నాను, తెలుసుకోమని మనం చేస్తాం. రాజారెడ్డి గురించి అవాకులు చవాకులు పేరుతున్నారు, మీరు గుర్తుపెట్టుకోండి, మనం చేస్తున్నాం. ఆయనంట ఏంటంటే రాజారెడ్డి గారు గురించి ఎప్పుడు తెలిసిందా అంటే, ఆయన ఇన్ఛార్జిగా ఉన్నాడంట జగన్మోహన్ రెడ్డి గారు పోటీ చేసినప్పుడు. అప్పుడు కడప ఇన్ఛార్జిగా వెళ్ళినప్పుడు రాజారెడ్డి గారి గురించి తెలిసిందంట, జగన్మోహన్ రెడ్డి గారి గురించి తెలిసిందంట. మరి ఎందుకయ్యా, మరి నాకు అర్థం కాలేదు. జగన్మోహన్ రెడ్డి గారి పార్టీలో చేరాలని ఎందుకు ప్రయత్నం చేసావో తెలిసిన తర్వాత ప్రయత్నం చేసావా లేదా? వాల్ పోస్టులు కట్టావా లేదా? 500 కార్లు పెట్టుకొని పాదయాత్రలు వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారి సంకెక్కాలు అనుకున్నావా లేదా? మళ్ళీ గుండె జబ్బు వచ్చిందని జారిపోయావా లేదా? మరి ఎందుకు అంత జగన్మోహన్ రెడ్డి గారిని దూషించేటటువంటి మనస్తత్వమే నీకుంటే ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరాలని తాపత్రయపడ్డావు? బీజేపీ వాళ్ళు బెదిరిస్తే ఎందుకు గుండె జబ్బు వచ్చి హాస్పిటల్లో చేరావు? దీనికి సమాధానం చెప్పకోకుండా నువ్వు జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించే నైతిక అర్హత నీకు లేదు, గుర్తుపెట్టుకోమని మనం చేస్తున్నాం. రాజ్యసభ మాజీ సభ్యుడు తుమ్మపాల చక్కెర కర్మాగారం వ్యవస్థాపక అధ్యక్షుడు వివి రమణను స్ఫూర్తిగా తీసుకుని యువత ఆయన అడుగుజాడల్లో నడవాలని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పిలుపునిచ్చారు. అనకాపల్లి జిల్లాలో జరిగిన వివి రమణ శత జయంతి ఉత్సవంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా రమణ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ వివి రమణ చరిత్రలోనే పేరు తెచ్చుకున్న వ్యక్తిగా కొనియాడారు. వివి రమణ ఆశయాలను నిలబెట్టుకోవాలంటే యువత ముందుకు వచ్చి అనుగుణంగా హుందాతనంగా మిగిలినప్పుడే ఆయన ఆశయాలకు విలువిచ్చినట్లు అవుతోందని అభిప్రాయపడ్డారు. ఈనాటి రాజకీయాలకు విలువ లేకుండా పోయిందని వ్యాఖ్యానించారు. నైతిక విలువలతో కూడినటువంటి రాజకీయాలు చేసినటువంటి మహా వ్యక్తి తెలుగు వెంకయ్యనాయుడు గారు. చక్కని ముఖాలలో చేసిన మంచి పనులు ఇవన్నీ మేకప్తో వచ్చేవి కాదు. మేకప్తో వచ్చింది బ్యాకప్ అయిపోగానే డ్రైవ్ అయిపోవాలి. కానీ పుట్టుకతో వచ్చి జీవనం ద్వారా వచ్చినట్టు మంచి గుణాలు, ఆ మంచి మొహల కళ అది అలాగే అలాంటి కళను మనం మన పిల్లలకు అందించాల్సిన అవసరం ఉంది. మంచి పద్ధతుల వైపు వాళ్ళని మళ్లించాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా మీ అందరికీ మనం చేస్తున్నాం. ఈ అనకాపల్లి బెల్లం చాలా ప్రసిద్ధమైంది. మార్కెట్ కూడా చాలా పేరు పెట్టారు. మళ్ళా తిరిగి ఈ ప్రాంత వాసులందరూ రమణ గారి యొక్క వ్యక్తిత్వాన్ని ఆదర్శాన్ని మళ్ళా తిరిగి అదే శక్తివంతమైన ప్రాంతంగా ఈ అనకాపల్లిని తయారు చేయాలని చెప్పని ఈ సందర్భంగా మీ అందరికీ మనం చేస్తున్నాం. మరింత ప్రసంగం చేయకుండా మీ దగ్గర సెలవు తీసుకున్నాను. రమణ గారి అవకాశం లభిస్తుంది. అది కూడా నా మనసులో చాలా సంతోషంగా ఉంది. నేను మొదటిసారి అనకాపల్లి వచ్చినప్పుడు పెద్దలకు పిలిచేట్లు శరత్రావు గారు వాళ్ళందరూ ఉన్నప్పుడు ఏమీ సమావేశాల కోసం వచ్చాను. వంట ఉంటే తంట ఉంటుంది, అందరూ కలిసి కూర్చొని మాట్లాడుకుంటూ తింటాము. అది లేకుండా టొమాటో ఎవరంటే టొమాటో వాడు అందరం చెప్పాను. వాడు అక్కడ ఎప్పుడు తయారు చేసేవాడు, రాత్రి ఎప్పుడు చేసి దాన్ని ఆ ఓవన్లో పెడతారు, వేడిగా ఉండేదాన్ని. దాన్ని తెచ్చి నీకు ఇస్తే ఆ మంచం ముందు వరుసగా కొన్ని వరి కంకులు, జొన్న కంకులు, సజ్జ కంకులు,
ఉడికి చెడగొడతాయి. అప్పుడు వాటి తరం వల్ల పంట చేతికి వచ్చిన తర్వాత పంట ఎంత చేరిన తర్వాత మనము మన దేశంలో చీమల చక్కెర పెట్టి పశువుకు బొట్టు పెట్టి చెట్టుకు దండం పెట్టి పశు పక్షాదులను సైతం గౌరవించే జాతి మనది. ఆ పక్షులు కూడా ఆ చెట్లను కూడా మన ఆహారాన్ని వాటితో పంచుకోవాలా. అందుకని నీకు వచ్చింది కాబట్టి నీ కడుపు నిండుతుంది కాబట్టి వాటిని కూడా కడుపు నింపాలా. అందుకని వాటిని అన్నింటినీ ఆ ముందు వేలాడి సహజ సిద్ధమైన వ్యవసాయం ఇప్పుడు మందులు గట్టి మందులు మరింత విపరీతంగా కొంటే ఇప్పుడు కొత్తగా మిరపకాయలు కారపడదు రంగు మాత్రం బాగుంటుంది. ఎందుకంటే రంగు పడుతున్నారు సార్. కొత్తగా ఇంజక్షన్ ఇవ్వడం. ఇంజక్షన్ ఎవరికి ఇస్తారు? జబ్బు రోడ్డు ఇస్తారు. మామూలు ఇంజక్షన్ ఇస్తారు ఎవరు? ఆ జబ్బు పడకుండా ఉండాలంటే మనం మంచి ఆహారాన్ని తినాలి. మంచి ఆహార ఉత్పత్తులు ఉత్పత్తి అయ్యేట్టుగా ప్రోత్సహించాలి. దానికోసం మనం అందరూ ప్రయత్నం చేస్తాం. సీఎం వైఎస్ జగన్ మాట ఇచ్చిన ప్రకారం కాంట్రాక్ట్ ఉద్యోగుల సర్వీసు క్రమబద్ధీకరణ సిపిఎస్ రద్దు చేయడం శుభపరిణామమని ఏపీ జేఏసీ అమరావతి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు అన్నారు. ప్రభుత్వ ఉద్యోగులు ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించిన రాష్ట్ర ప్రభుత్వానికి ఆయన ధన్యవాదాలు తెలిపారు. కడపలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఉద్యోగుల సమస్యలను ఎప్పటికప్పుడు సీఎం దృష్టికి తీసుకువెళ్లామని, ఆయన సానుకూలంగా స్పందించి పరిష్కరించారని తెలిపారు. 200 శాఖలను 3 విభాగాలుగా విడదీసి అందరితో చర్చలు జరపడం హర్షణీయమని అన్నారు. ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా కాంట్రాక్ట్ ఉద్యోగులు పనిచేస్తున్నారని తెలిపారు. అటు అవుట్సోర్సింగ్ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను కూడా పరిష్కరించాలని కోరారు. తక్కువ జీతం వచ్చే వారికి రేషన్ కార్డు, ప్రభుత్వ పథకాలను యథావిధిగా కొనసాగించాలని విజ్ఞప్తి చేశారు. CFMS లో పేరు ఉన్న కారణంగా అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు రేషన్ కార్డులు, ఇతర పథకాలు ఆగిపోయాయని, వారికి నష్టం జరగకుండా చూడాలని కోరారు. ప్రభుత్వం ఇచ్చినటువంటి మరికొన్ని PRC చర్చల సందర్భంగా HRA కొత్త జిల్లాలకు ఇవ్వడం కానివ్వండి, DA విడుదల కానివ్వండి, ఇలాంటి అంశాలను కూడా ఒక నమ్మకంగా ఏదైతే చీఫ్ సెక్రటరీ దగ్గర చర్చల దగ్గర నుంచి 1వ తారీఖున 5వ తారీఖు మంత్రివర్గ ఉపసంఘంతో చర్చలు కానివ్వండి, 7వ తారీఖు క్యాబినెట్ ఆమోదం అయ్యేంత వరకు ఉద్యమాన్ని నడుపుతూనే ఉన్నాం. ఎప్పుడైతే ప్రభుత్వం సానుకూలంగా మా అంశాలని పరిష్కరించిందో అప్పుడు ఉద్యమాన్ని విరమించి ఇటు గౌరవ ముఖ్యమంత్రి గారితో సహా చీఫ్ సెక్రటరీ గారితో సహా కలిసి వారికి కూడా ధన్యవాదాలు తెలియజేసి, మరి ఈరోజు ప్రధానంగా ఈ ఉద్యమాన్ని విజయవంతం చేసినటువంటి చరిత్ర 26 జిల్లాల చైర్మన్లు, ఆ యొక్క కార్యవర్గాలు, వారికి కూడా స్వయంగా ఒక చోటకి అందరినీ రప్పీలేం కాబట్టి జోన్ వారీగా ఈరోజు జోన్ 4ని కడపలో, మొన్న జోన్ 1ని విశాఖపట్నంలో, ఇలా 4 జోన్లుగా విడగొట్టుకున్నాం. ఈరోజు 2వ జోను రాయలసీమలో కడప జిల్లాలో ఈ చుట్టూ ఉన్నటువంటి జిల్లాల నాయకత్వాలు 6 జిల్లాలను పిలిచి వాళ్ళని అభినందిస్తూ వారు చేసినటువంటి 92 రోజుల ఉద్యమం ఈరోజు ఇన్ని ఫలితాలకు దారి చర్చిస్తే అసలు సమస్యలే ఉండవు కదా. 1వ తారీఖున జూన్ 1న ఇన్ని సమస్యలు పేరుకుపోయినాయి. దానికి కారణం ఎవరు పట్టించుకోనందువల్ల. మరి దాన్ని ఒక్కసారి మీరు అందరి కార్యదర్శులతో సమావేశాలు పెట్టిమని చెబితే దాని ప్రతిఫలమే ఈరోజు 23వ తారీఖు కొన్ని డిపార్ట్మెంట్లు, 27వ తారీఖు అంటే ఎల్లుండి ఇంకా కొన్ని డిపార్ట్మెంట్లు ఇంక్లూడింగ్ నా రెవెన్యూ కూడా 27వ తారీఖు ఉంది. అదేవిధంగా 30వ తారీఖున ఇంక కొన్ని డిపార్ట్మెంట్లు, ఇట్లా 3 రోజులుగా దాదాపు 200 డిపార్ట్మెంట్లు విడగొట్టి ఆయా సంఘాలతో, అంటే హెడ్ ఆఫ్ డిపార్ట్మెంట్ ఉంటాడు, అక్కడ అందరూ అధికారులు ఉంటారు, ఆయా డిపార్ట్మెంట్లో ఉన్న సంఘాలు ఉంటాయి. ఆ సంఘాలతో సమస్యలు చర్చిస్తున్నందుకు ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఏదైతే ఈ రోజున మరి అవుట్సోర్సింగ్ ఉద్యోగులు ఉన్నారో, మరి గౌరవ ముఖ్యమంత్రి గారు రోజు చాలా స్పష్టంగా చెప్పాం, అయ్యా దాదాపు లక్షలాది మంది ఉద్యోగులు సమాన పనిని
మేము ఏదైతే పని చేస్తున్నారో అదే పనిని వాళ్ళు చేస్తున్నారు. ఒకవైపు కాంట్రాక్ట్ ఉద్యోగులకి 20 సంవత్సరాల వరకు వాళ్ళకి దిక్కు లేకపోతే మీరు ఈరోజు క్రమబద్ధీకరణ చేస్తారని వాళ్ళకి మనోధైర్యాన్ని ఇచ్చారు, సంతోషం. కానీ అవుట్సోర్సింగ్ ఉద్యోగులకి జీతాలు సరే పెంచవలసినంత పెంచకపోయినా కనీసం వాళ్ళు ఇప్పటి వరకు పొందుతున్న రైస్ కార్డులు, సంక్షేమ పథకాలు కేవలం ఉద్యోగి అనే మాట సిఎఫ్ఎంఎస్లో ఉంది కాబట్టి అవన్నీ లేచిపోతున్నాయి. వాళ్ళు బిలో పావర్టీ లైన్ ఉన్నాడు. తెలుగుదేశంతో పొత్తులపై బీజేపీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు సోము వీర్రాజు నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు. తాము వైసీపీ ఒక్కటి కాదని అనేకసార్లు చెప్పామని అన్నారు. ఎన్నికలకు పొత్తుల వ్యవహారంలో పార్టీ అన్ని విధాలుగా ఆలోచనలు చేస్తుందని తెలిపారు. ఇప్పటికే టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు తమ పార్టీ అగ్రనేతలను కలిశారని తెలిపారు. ఏపీ పర్యటనకు వచ్చిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా, పార్టీ జాతీయ అధ్యక్షుడు నడ్డా కూడా వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలను, అవినీతిపై రాజకీయంగా విమర్శలు చేసిన విషయాలను గుర్తు చేశారు. తమ పార్టీ రాష్ట్ర నాయకత్వం కూడా వైసీపీ ప్రభుత్వ అవినీతి నిర్లక్ష్యంపై పోరాటాలు చేస్తోందని అన్నారు. ఇంత జరిగిన తర్వాత కూడా చంద్రబాబు, అచ్చెన్నాయుడు మాటలకు తాను సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది కాబట్టే మాట్లాడుతున్నానని చెప్పారు. మేము రోడ్ మ్యాప్ తో ఇంత అద్భుతంగా కార్యక్రమాలు చేస్తే వాళ్ళతో కలిసి చెయ్యాలని మీరు అడగాల. మేము అంతకంటే పెద్ద యాత్ర, అంతకంటే ఎక్కువ, ఎప్పుడు వాళ్ళతో కలుస్తారా వీళ్ళతో కలుస్తారా అని అడుగుతారే. మేము ఇన్ని కార్యక్రమాలు చేస్తే వాళ్ళు ఇన్ని కార్యక్రమాలు చేశారు, వారాహి మీరు కలిసి వాళ్ళతో చేస్తారా అని మీరు అడుగుతారా? అక్కడికి వెళ్ళి అడుగుతారా? మమ్మల్ని అన్నీ అడుగుతారా? అంటే మేము ఇంత అలయన్స్ ఏంటి, ప్రజలతో అలయన్స్ ఉంది మాకు. ఇన్ని పెద్ద కార్యక్రమాలు చేస్తున్నాం. మా దగ్గర రమ్మనని దమ్ముంటే ఏ పార్టీ వస్తుందో. మీరు వాళ్ళని కలుస్తారా వీళ్ళు కలుస్తారా? ఎందుకు అడుగుతారు బీజేపీని? బీజేపీ ఇన్ని కార్యక్రమాలు చేస్తే చూపించండి. మీరు చూపించే దమ్ము ధైర్యం లేదు మీకు. నెగిటివ్గా వార్తలు రాసుకుంటారు అంతే. మాలో ఎవరు కార్యక్రమాలు చేస్తారో మీరు వెళ్ళి చంద్రబాబు సోమవీర్రాజు ఇలా చెప్పాడని మీరు అడుగుతారు ఆ పార్టీని? నేను చెప్తాను, ప్రజల్లో తిరుగుతాను, పార్టీని ఈ రాష్ట్రంలో ఒక అద్భుతమైన శక్తిగా తీర్చిదిద్దుతాం. అది మా డిజైన్. ఎవరి గురించో మీరు అడగక్కర్లే మమ్మల్ని, మా గురించి అడగండి, మేం చేసే చూపించండి. మా పాలన అద్భుతంగా ఉంది. వాళ్ళ పాలన అవినీతికరమైన పాలన, వాళ్ళ అవినీతి పనులు, వాళ్ళ అభివృద్ధి లేని వాళ్ళు, వాళ్ళందరికీ ఫైన్లు వేసేవాళ్ళు. మేము సర్జికల్ స్ట్రైక్ చేస్తే వాళ్ళు వేరే వాళ్ళ మీద బాంబులు వేసేవాళ్ళు. మేము సర్జికల్ స్ట్రైక్ పాకిస్తాన్ మీద చేస్తాం. ఈ రాష్ట్రంలో మేము, ఈ దేశంలో నరేంద్ర మోడీ వచ్చిన తర్వాత ఎక్కడైనా ఒక బాంబు పేలిందో ఆ తీవ్రవాదుల మీద వీళ్ళు రోజు బాంబులు వేసుకుంటున్నారు. వాళ్ళు మీకు కావాలి ముద్దు, బాంబులు వేసుకునే వాళ్ళు మీకు ముద్దు. వాళ్ళ గురించి మమ్మల్ని అడగడం. అంతర్జాతీయ మాదక ద్రవ్యాల దుర్వినియోగం అంతర్జాతీయ దినోత్సవం, అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకొని వనపర్తి పోలీస్ శాఖ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. జిల్లా కేంద్రంలోని పాలిటెక్నిక్ కళాశాల మైదానంలో వనపర్తి పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అంతర్జాతీయ మాదక ద్రవ్యాల దుర్వినియోగం అంతర్జాతీయ దినోత్సవం కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ గట్టు యాదవ్తో కలిసి అడిషనల్ ఎస్పీ షాకీర్ హుస్సేన్ జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. ఈ సందర్భంగా అడిషనల్ ఎస్పీ మాట్లాడుతూ మాదక ద్రవ్య వ్యతిరేక దినోత్సవం, మాదక ద్రవ్యాల దుర్వినియోగం హానికరం అనే అంశంపై పోస్టర్ విడుదల చేశామని తెలిపారు. జిల్లాలో మాదక ద్రవ్యాల నిర్మూలనకు, వాటిపై అవగాహన కల్పించడంతో పాటు డ్రగ్స్ డి అడిక్షన్ సెంటర్ ఉన్నాయని అన్నారు. ఈ కార్యక్రమంలో సిఐఎస్ఐలు, ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులు పాల్గొన్నారు. ఒకసారి స్లోగన్స్ ఇవ్వట్లేదు.
వీళ్ళకి ప్లక్కర్స్ లేవు. మాజీ మంత్రి కాపు నాయకుడు ముద్రగడ ఇటీవల విడుదల చేసిన లేఖలు జాతికి తలవంపులు తెచ్చేలా ఉన్నాయని కాపు పోరాట సమితి నాయకుడు టి నాగభూషణం వ్యాఖ్యానించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కాట్రేనికోన మండలం చెయ్యూరులో మండల కాపు సంఘం సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇంతవరకు కాపుల కోసం ముద్రగడ జరిపిన పోరాటంలో తాము వెన్నంటి ఉన్నామని, ఇప్పుడు ఆయన ముసుగు తొలగించుకొని మాట్లాడితే మంచిదని అన్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విమర్శించే క్రమంలో జాతికి తలవంపులు తెస్తే సహించమని స్పష్టం చేశారు. కులాన్ని తాకట్టు పెట్టేలా ముద్రగడ మాటలు ఉన్నాయని మండిపడ్డారు. ఇకనైనా ఆయన తన వైఖరి మార్చుకోకపోతే గుణపాఠం చెబుతామని హెచ్చరించారు. కాపు మహిళ కూడా అందరూ కూడా ఈ కాపు ద్రోహి ముద్రగడ పద్మనాభం స్వలాభి అయినటువంటి ముద్రగడ ఈ మా కాపు నాయకత్వం నుంచి తప్పు కావాలని చెప్పి మొత్తం ఏకకంఠంతో మేమందరం కోరుకున్నాం. మీడియా పరంగా మీరు అంతా దోపు ఉంటుంది అనేటువంటిది గతం వెళ్ళిపోయిన టైం గురించి చెప్పుకోవచ్చు. కానీ గత 4 రోజుల్లో జరిగిన శక్తి ఏంటంటే కనీసం ఆయన ఇంట్లో ఆయన కోడలో, ఆయన పిల్లలో, ఆయన భార్య కూడా ఆయనకి ఓటేస్తుందో లేదో కూడా గ్రహించుకోవాలని చెప్పేసి సభాముఖంగా చెప్తున్నాను. తర్వాత ఏంటంటే నిన్న 2 లీటర్లో ఛాలెంజ్ చేస్తావు, నువ్వు కాకినాడ చెయ్యలేతే మన పిఠాపురం రా అని చెప్పి ఛాలెంజ్ చేస్తున్నాడు అతను. నువ్వు ఒక సీనియర్ యాక్టర్ని రమ్మని అడిగారు, నేను పార్టీకి అడగట్లేదు. సీనియర్ యాక్టర్ పవన్ కళ్యాణ్ నువ్వు పిఠాపురం రా నా మీద పోటీ చేయన్నాడు. పిఠాపురం రా పోటీ చేయన్నది కూడా ప్యాకేజీలో ఒక భాగం అని చెప్పేసి సభాముఖంగా అడుగుతున్నాను. అంటే పవన్ కళ్యాణ్ అన్న వ్యక్తిని ఓడించాలంటే కనీసం 200-300 కోట్లు ఇన్వెస్ట్ చేయాలి. కాబట్టి అందులో ఎంతో కొంత అతను ఆర్జించి వచ్చారన్న తప్పుడు ఆలోచనతోటే ఈ పిఠాపురంలో అతని మీద పోటీ చేయమని అడుగుతున్నాడు అని చెప్పేసి ఈ సభాముఖంగా చెప్పడం జరుగుతుంది. ముదిరాజ్ కులస్తులను కించపరిచి మాట్లాడిన తీరును ఖండిస్తూ మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ నియోజకవర్గం నిజాంపేట్ మున్సిపల్ పరిధిలోని బాచుపల్లి చౌరస్తాలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా స్థానిక కార్పొరేటర్ కాసాని సుధాకర్ ముదిరాజ్ మాట్లాడుతూ ముదిరాజ్లపై చేసిన వ్యాఖ్యలపై కౌశిక్ రెడ్డి వెంటనే బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. అలా కాని పక్షంలో ఎక్కడికక్కడ ధర్నాలు, ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. అనంతరం కౌశిక్ రెడ్డి అసందర్భ వ్యాఖ్యలపై స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ కార్యక్రమంలో ఆగం పాండు ముదిరాజ్, సత్యనారాయణ ముదిరాజ్, సురేష్, ఆగయ్య, నవీన్, మహేష్ తదితరులు పాల్గొన్నారు. నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ నుండి చాగళ్లమర్రి వయా ముత్యాలపాడు మీదుగా బస్ సౌకర్యం ఏర్పాటు చేసిన ఎమ్మెల్యే గంగుల బిజేంద్రరెడ్డి, గ్రామ సర్పంచ్ చాగళ్లమర్రి పట్టణ వాసవి విద్యా సమాజం వారికి విద్యార్థులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా వాసవి విద్యా సమాజం సెక్రటరీ అధవేని గుప్తా మాట్లాడుతూ గతంలో ఆళ్లగడ్డ నుండి ముత్యాలపాడు వరకు మాత్రమే బస్సు సౌకర్యం ఉండేదని, దానిని చాగళ్లమర్రి వరకు నడపాలని తమ విజ్ఞప్తిని మన్నించి వెంటనే డిపో మేనేజర్ దృష్టికి తీసుకెళ్లి హామీ నెరవేర్చిన ఎమ్మెల్యేకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలిపారు. అదేవిధంగా డిపో మేనేజర్ గ్రామ ప్రెసిడెంట్ కు కూడా ధన్యవాదాలు తెలిపారు. ప్రతి ఒక్కరూ ఈ బస్సు సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవాలని వాసవి డిగ్రీ కాలేజీ సెక్రటరీ రఘురాం కోరారు. ఈ కార్యక్రమంలో వాసవి విద్యా సమాజం కరెస్పాండెంట్ రాచమడుగు రమణగుప్తా, సెక్రటరీలు అధవేని గుప్తా, రఘురాం, శేషయ్య, పుల్లారెడ్డి, ప్రిన్సిపల్ షాబుద్దీన్, శివరామిరెడ్డి, ఎన్ఎస్ఎస్ అధికారి మహేశ్వరయ్య విద్యార్థులు పాల్గొన్నారు. ఎమ్మెల్యే గారికి బస్సు వేసినందుకు థ్యాంక్స్. మా ఊరు నుంచి చాగల్మార్కి బస్సులు లేవు, ఎమ్మెల్యే గారు వేసినందుకు ధన్యవాదాలు. నా పేరు చిట్టి, మేము కొత్తపల్లి నుంచి జూనియర్ కాలేజీలో చదువుతున్నాను, 2nd ఇయర్. ఆలగడ్డ నుంచి చాలామారు బస్సు వేసినందుకు నాని విజేంద్ర రెడ్డి గారికి థ్యాంక్స్. నా పేరు నవీన్, మాది గడియ నుంచి 2nd ఇయర్ చదువుతున్నాను, ఎంపీసీ. మా ఊరికి బస్ వేసినందుకు ఎమ్మెల్యే గారికి కృతజ్ఞతలు.
లండన్లో ఇటీవల హత్యకు గురైన తెలుగు యువతి తేజస్విని రెడ్డి మృతదేహం హైదరాబాద్కు చేరుకుంది. రంగారెడ్డి జిల్లా బ్రాహ్మణపల్లిలో ఆమె మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహిస్తున్నారు. నార్త్ లండన్లోని వేంబెల్లిలో ఈ నెల 14న బ్రెజిల్కు చెందిన కెవిన్ అనే యువకుడు తేజస్వినిపై కత్తితో దాడి చేసి చంపేశాడు. ఈ దాడిలో గాయపడిన అఖిల అనే మరో యువతి ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. ఇప్పుడు అవకాశాలు పట్టుకోండి అది ఫస్ట్ లేబర్స్ వీల్స్ ఉంటాయి సైడ్ జరగాలి మీరు అందరు సైడ్ సార్ మీరు అందరు సైడ్ జరగాలి ముందర వాళ్ళు ఇద్దరు ఉన్నాను అంతే మిగతా పక్క జరగాలి. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన సంక్షేమ పథకాలు తమవిగా చెప్పుకుంటున్న తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రజలు నమ్మరాదని కమలాపూర్ మండలం బీజేపీ అధ్యక్షుడు కట్కూరి అశోక్ రెడ్డి తెలిపారు. బీజేపీ మహాజన సంపర్క్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా ప్రధాని నరేంద్ర మోడీ 9 ఏళ్ల సుపరిపాలన సందర్భంగా తీసుకొచ్చిన సంక్షేమ పథకాలను మండలంలోని సెంబునుపల్లిలో గడప గడపకు తీసుకువెళ్లి ప్రజలకు వివరించారు. ఈ కార్యక్రమంలో కిసాన్ మోర్చా మండల అధ్యక్షుడు పెండ్యాల ప్రభాకర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి పోలింగ్ బూత్ అధ్యక్షుడు పెండ్యాల తిరుపతి రెడ్డి, కనుకుంట్ల బ్రహ్మచారి, సీనియర్ నాయకులు గొంది ఆదిరెడ్డి, పిడిశెట్టి శ్రీనివాస్, వంగ కిరణ్, పెండ్యాల నవీన్ రెడ్డి, గువ్వాడ సంతాజీ తదితరులు పాల్గొన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. సీఎం జగన్మోహన్ రెడ్డిపై అవాకులు చవాకులు మాట్లాడితే సహించం. కన్నా లక్ష్మీనారాయణకు ఏపీ మంత్రి అంబటి రాంబాబు హెచ్చరిక. వివి రమణ స్ఫూర్తిగా ఆయన అడుగుజాడల్లో యువత నడవాలి. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పిలుపు. కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్ధీకరణ, సిపిఎస్ రద్దు శుభ పరిణామం. సీఎంకు థ్యాంక్స్ చెప్పిన ఏపీ జేఏసీ అమరావతి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు. టీడీపీతో ఎన్నికల్లో పొత్తుపై ఆలోచించే అధిష్టానం నిర్ణయం. బీజేపీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు సోము వీర్రాజు స్పష్టీకరణ. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం.